హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బజ్జీలు చేస్తున్నాను. ఆలూ బజ్జీ చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. మన ఇంట్లో ఏమీ లేకపోయినా శనగపిండి ఆలు ఉంటే సరిపోతుంది, ఈజీగా చేసేయచ్చు. నేను కాస్త పిండి మిగిలితే ఇలా కరివేపాకు వేసి పకోడీలా చేశాను, బాగుంది. అది కూడా ట్రై చేయండి. అనుకోకుండా చేసినవి కూడా సూపర్ హిట్గా ఉంటాయి కదా. అయితే ఇప్పుడు దానికోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. శనగపిండి ఒక పావు కేజీ తీసుకున్నాను నేను. శనగపిండి పావు కేజీ అంతా. ఇంకా సాల్ట్ తగినంత వేసుకోండి. ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే ఇలా వేసాను, పావు కేజీకి 1.5 స్పూను. ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదు, మీ టేస్ట్కి ఎంత పెడుతుందో చూసుకొని వేసుకోండి. సోడా ఉప్పు ఒక 1 స్పూను, ఒక వాము 1 స్పూను వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వాటర్ కూడా వేసుకొని కొద్దిగా వేసుకొని బజ్జీ పిండిలా కలిపేసుకోండి. నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ. అలా కలుపుకుంటే సరిపోతుంది. అప్పుడు మన బజ్జీ సూపర్గా పొంగుతుంది. బయట బజ్జీ అస్సలు అనవసరం అనిపిస్తుంది, అంత బాగుంటుంది. రండి, ట్రై చేయండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఇలా ఉండాలి బజ్జీ పిండికి. పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే అంత పొంగుతాయి అన్నమాట బజ్జీలు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం ఆలూని తీసుకొని నీట్గా పీల్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇంకా బంగాళదుంపని నీట్గా కట్ చేసేసుకొని వాటిని ఇలా రౌండ్ పీసెస్గా స్లైస్ లాగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగా వస్తాయి బజ్జీలు. మళ్ళీ మందంగా కట్ చేసుకోవద్దు. అలా కట్ చేసుకుంటే మన బజ్జీలు తినటానికి బాగోదన్నమాట. ఈలోపు ఆయిల్ కూడా హీట్కి పెట్టేసుకున్నాను, లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న పీస్ వేసి చూశాను. ఆయిల్ హీట్ అయిపోయింది. హైలో నుంచి మీడియంలోకి మార్చేసుకొని మన ఆలూస్ని కట్ చేసుకున్నవి వాటర్లో వేసుకున్నాను నేను. వెంటనే నల్లగా అయిపోతాయి లేకపోతే, అందుకని వాటర్లో వేసుకొని పెట్టుకోండి, లేకపోతే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి. ఒక్కొక్కటిగా తీసుకొని నీట్గా బజ్జీలు వేసేసుకుందాము. షేప్ అవుట్ అయినా ఇబ్బంది ఏం లేదు, మనమే తింటాం కదా. అవ్వకుండా జాగ్రత్తగా వేసుకోండి. అప్పుడు అలా పక్కన సైడు పొడవుగా అలా వస్తున్నాయి కదా, అవి కూడా ఆయిల్లో ఫ్రై అయితే సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటాయి. ఇంకా నీట్గా అన్నీ వేసేసుకొని నిదానంగా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి కదా, లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో చక్కగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకుందాము. చూడండి కాస్త కలర్ వచ్చాయి కదా, టర్న్ చేసుకుంటూ ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇంకాస్త రెండో వైపు కూడా టర్న్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఆలూ బజ్జీ సూపర్గా రెడీ అవుతుందండి. ఇదిగోండి కలర్ చూపిస్తున్నాను. ఈ కలర్ వస్తే మన టేస్టీ ఆలూ బజ్జీ సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి. ఫాస్ట్ ఫుడ్స్ ఏవైనా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోగలిగితే ఇంకా అంతకంటే మనకేం కావాలి చెప్పండి. ఇంకా అన్ని ఆయిల్ వేసేసాక శనగపిండి లాస్ట్లో కొద్దిగా మిగిలింది, కలిపిన ఆ లూజ్ పిండి. దానిలో ఇంకా ఉల్లిపాయ కట్ చేసే ఓపిక లేక కరివేపాకు ఒక్కటే వేసుకొని, కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పకోడీలాగా వేసాను. బాగా వచ్చిందండి. అస్సలు ఈ పకోడీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. ఇంకా అన్నంలోకి అయినా పప్పులోకి సైడ్గా భలే ఉందండి. నేను అలా చేశాను పప్పులోకి బజ్జీలు అవి. ఇంకా బజ్జీలో ఉప్పు కారం ఉల్లిపాయ నిమ్మకాయ కలిపిన మిశ్రమాన్ని పెట్టుకొని తింటే ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే. నేను చేయలేదు, ఇంక ఇవి చేసేపాటికే అయిపోయింది. ఈ సమ్మర్లో వంటగదిలో వంట చేయాలంటే చాలా ఇబ్బంది కదా, అందుకే అవి చేయలేదు. ఇంకా మన చలికాలంలో కానీ అలా ఈ కాలమైనా తినచ్చు చేసుకునే ఓపిక ఉంటే. చలికాలంలో మనకి చేసుకోగలుగుతాం కదా ఇలాంటివి ఎక్కువగా.
నాకు తినాలనిపించింది, అందుకే చేశాను ఫ్రెండ్స్. బాగా వచ్చింది. అయితే మాత్రం ఇంట్లో చేసిన ఫుడ్కి బయట చేసిన ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని మనం ఇంట్లో చేసుకోలేము, రావు అనుకుంటే తప్ప నేను బయట కొనుక్కోను మ్యాక్సిమము. ఇంకా మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేస్తూ ఉండండి వంటలు. మీకు నా వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వీడియోస్ వంటలు చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమైనా స్పెషల్గా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, చేస్తాను. పకోడీని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కూడా పక్కన ఇంకో ప్లేట్లో తీసుకుంటున్నాను. ఆ బజ్జీల ప్లేట్లో తీసుకుంటే ఇది మిక్స్ అయిపోతుంది కదా, ఇంకా ఇది పకోడీలా అనిపించదు. అందుకని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. చూడండి ఆయిల్ ఇంకా పక్కకు తీసి పెట్టుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే. పక్కన ఒక ఉల్లిపాయ పర్వాలేదండి, చిన్న చిన్న పీసెస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్ ఇంట్లోనే చేసుకోండి, తినండి, మీ హెల్త్ని కాపాడుకోండి, ఎంజాయ్ చేయండి. నా పకోడీ బజ్జీలు అయితే సూపర్గా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి బజ్జీ కట్ చేసి చూపిస్తుందని ఎంత ప్లఫీగా భలే వచ్చింది కదా, బాగుంది. టేస్ట్ కూడా తిని చూపిస్తున్నాను, బాగుంది. ఇంకా పకోడీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, దాని టెక్స్చర్ చూస్తేనే నోరూరిపోతుంది కదా, అంత బాగుందన్నమాట. నాకైతే నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సూపర్గా ఉన్నాయి. నేను చెప్పడం కాదండి, ఇలాంటివి నేను చేసిన వంటలు, ఇంట్లో చేసే స్నాక్స్ ట్రై చేస్తూ మీకు ఎలా వస్తున్నాయో కామెంట్స్లో చెప్పండి.